ఉద్యమాలతోనే తెలంగాణ వచ్చింది. అలాంటి రాష్ట్రంలో ఉద్యమాల్ని అణిచివేయడం దారుణమన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. మందకృష్ణ మాదిగకు సంఘీభావం తెలిపిన వివేక్ హౌస్ అరెస్టును ఖండించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సీఎం ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. ఇందిరా పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొని అంబేద్కర్ గారి ద్వారా ఏదైతే కాన్స్టిట్యూషన్లో పెట్టినారో దాని ద్వారానే మనకు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయినారంటే కేవలము ఈ అంశము ఏదైతే కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారు పెట్టినారో, అంబేద్కర్ గారు లేకుంటే ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఈ అంశం రాయకపోతే మనకు తెలంగాణ వచ్చేది కాదని చెప్పి చాలాసార్లు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా వచ్చి అక్కడ అంబేద్కర్ గారికి నివాళులు జరిపించి వారు ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తిగా అందరు కూడా ముందుకు వెళ్ళేవారు. మేము ఇంతకుముందు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే పెడతానని మాట ఇచ్చినాడో అది తొందరగా స్టాచ్యూ పెట్టాలి. ఏదైతే ఈరోజు మందకృష్ణ మాదిగ గారు కేవలం ఒక చిన్న పిలుపు ఇచ్చారు, ఏమని అందరు దళిత సంఘాలు ఒకటి ఐక్యంగా ఉండాలి, అందరు కలిసి నిరసన చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి అంబేద్కర్ స్టాచ్యూని మళ్ళీ ఇంకొకసారి ఎక్కడ కూడా ధ్వంసం కావద్దని చెప్పి ఆ నిరసన తెలపడము, ఈ హౌస్ అరెస్ట్ చేయడము చాలా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే వారు ఒక డెమోక్రటిక్ వే, ఇప్పుడు అందరూ ఉద్యమం చేసినప్పుడు ఇదే కోరిక ఉండే. ఇంతకుముందేమో ఆంధ్ర పాలకుల మనము వారు ఎట్లా చెప్తే అట్లా నడిచేది, మన తెలంగాణ వాదులు మనం రాష్ట్రం నడిపించుకోవాలని చెప్పి ఏదైతే ఆలోచన డెమోక్రటిక్గా ఉండేనో దాన్ని ఈరోజు హౌస్ అరెస్ట్ చేసి సరైన పద్ధతి కాదు. నేను ఇమ్మీడియట్లీ ఈ హౌస్ అరెస్ట్ తీసేయాలి. 27వ తారీఖు నాడు ఏదైతే కాల్ ఫార్ చేసినారో అందరు దళిత సంఘాలు, పెద్ద పెద్ద దళిత లీడర్స్ వచ్చి కూడా ఈ అంశం పైన వారు ఏదైతే నిరసన తెలుపుతున్నారో దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి